హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ నుంచి బీజిఎం మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని ఫుల్గా అయితే చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 258 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ 3 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇలా మీకు గ్రూప్ 1 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మీరు ఇలా ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత గ్రూప్ 2 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా 3 గ్రూప్స్కి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మీరు ఇలా ఫోటోని అయితే కొంచెం జూమ్ అయితే చేసుకోండి 2 ఫింగర్స్. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత గ్రూప్ 3 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా ఫోటోని అయితే కొంచెం పైకి అయితే జరుపుకోండి ఇలా. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. వీటిని అయితే కొంచెం ఎక్స్పాండ్ అయితే చేసుకుంటున్నా. ఇలా అయితే ఉంటుంది 3 గ్రూప్స్. తర్వాత 4.27 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ దగ్గర మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 7.11 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి మోడ్రస్ వెళ్ళి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. సెకండ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇక్కడ జూమ్లో వచ్చి జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చి థర్డ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ అయితే చేసుకోండి. ఇలా కొంచెం ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో టిల్స్ అని సెర్చ్ చేయండి. తర్వాత ఇక్కడ మిర్రర్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ర్యాండమ్ అని సెర్చ్ చేయండి. ర్యాండమ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు సెకండ్ వస్తుంది ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత దీని మీద ట్యాబ్ వేసి ఈ మ్యాగ్నిట్యూడ్ని 5 అయితే చేసుకోండి. 5 చేసుకున్న తర్వాత 5 అయితే చేసుకోండి. ఇలా 5 చేసుకున్న తర్వాత స్పీడ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర 4.30 చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇలా అయితే ఉంటుంది యానిమేషన్ మీకు. తర్వాత 7.11 సెకండ్ దగ్గర నుంచి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి 1 by 1 మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని బీట్ మార్ ఉంటే అన్ని బీట్ మార్ దగ్గర మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫాస్ట్గా. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 12.22 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. 7.11 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు సాంగ్ కింద ఇక్కడ మీకు రౌండ్ యాంగిల్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ పైకి వచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడైతే పేస్ట్ చేసేయండి. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడైతే పేస్ట్ చేసేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడైతే పేస్ట్ చేసేయండి. అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి.
అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి అన్ని ఫొటోస్కి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.